డాక్టర్ గారు రోజు మార్నింగ్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయమని చెప్పారు కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, మీరే దగ్గరుండి వాకింగ్ చేయించాలి. కడుపుతో ఉన్న నువ్వే వాకింగ్ చేస్తే సరిపోతుంది పల్లవి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి కూడా నీతో పాటు వాకింగ్ చేయక్కర్లేదు. అంటే నేనొక్కదాన్నే వెళ్ళడం ఎందుకు అని. ఆయన్ని తోడుగా రమ్మంటున్నావా? ఆయన నీకు తోడుగా రావడం బాగోదు. 4 గోడల మధ్య ఆయన నీకు తోడుగా ఉన్నా పర్వాలేదు, కానీ నలుగురు మధ్య ఆయన నీకు తోడుగా ఉంటే నలుగురు దాన్ని తోడుగా చూడరు, తేడాగా చూస్తారు. పాపం ఆయన ఏదో నీకు తోడుగా వస్తే అందరూ నిన్ను తేడాగా చూడటం నాకిష్టం లేదు. నీకు తోడుగా నేనొస్తాను. ఏవండి, పల్లవికి తోడుగా నేను వెళ్తే మీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరమా? నాకా? నోను, అలాంటిదేం లేదు. హ్యాపీగా మీ ఇద్దరు వెళ్ళండి. పద. ఏంటి? వాటర్. క్యాప్ ఎవరు తీస్తారు? ఏంటి అలా చూస్తున్నావు? ఒకప్పుడు హీరోయిన్ రేంజ్ లో డైలాగులు చెప్పేదానివి, ఈ మధ్య సైలెంట్ గా ఉంటేను చూస్తున్నాను. నన్ను అది చేస్తా ఇది చేస్తానంటూ ఏదేదో చేసేదల్లా ఛాలెంజ్ చేసావు కదా, చివరికి ఏం చేస్తున్నావు? నాకు సపర్యలు చేస్తూ ఉండాల్సి వస్తుంది. అయినా అంతకంటే ఇంకేం చేయగలవులే. నువ్వా పిల్లల్ని కనలేవు, నేనా కిరణ్ గారి బిడ్డకి తల్లినవుతున్నాను. పిల్లల్ని కనలేని నువ్వు కనబోతున్న నాకు సపర్యలు చేయక తప్పదు కదా. అవును, సడన్ గా నీ డాక్టర్ ఫ్రెండ్ ని ఎందుకు పిలిపించావు? నేను అసలు ప్రెగ్నెంట్ ని అవునా కాదా అని తెలుసుకోవడానికా? అవును, అందుకే పిలిపించాను. పోనీలే, నేను ప్రెగ్నెంట్ ని అన్న నిజం తెలిసింది కదా, ఇప్పుడు హ్యాపీనా? తెలియాల్సిన నిజం ఇంకొకటి ఉంది, అది కూడా తెలిస్తే అప్పుడు హ్యాపీగా ఉంటాను. ఇంకో నిజం తెలియాలా? ఏంటది? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కిరణ్ అవునా కాదా అనేది తేలాలి.
ఈ బిడ్డ కిరణ్ బిడ్డ కాదు అనే నిజం అమ్మకి తప్ప ఎవ్వరికీ తెలీదు. మరి ఉషా ఏంటి ఎలా మాట్లాడుతుంది? ఏంటి అంత షాక్ అయ్యావు? నాకు ఇలాంటి అనుమానం వస్తుందని ఊహించలేదా? నా భర్త మీద నాకు 100% నమ్మకం ఉంది. ఎంత మత్తులో ఉన్నా ఇంత తప్పు చేయరు అని నా నమ్మకం. నీ మీద నాకు 100% అనుమానం ఉంది. మత్తులో తప్పు జరిగిపోయిందని అబద్ధం చెప్పి ఆయన్ని నమ్మించావా అని నా అనుమానం. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే నువ్వు అలా అబద్ధం చెప్పి ఆయన్ని నమ్మించవని గ్యారంటీ ఏంటి? అందుకే అనుమానిస్తున్నాను. థ్యాంక్ గాడ్, జస్ట్ దీనిది అనుమానమేనన్నమాట. ఇప్పటి వరకు దీనికి ఆ నిజం తెలియదు కాబట్టి ఇక ముందు తెలియకుండా జాగ్రత్త పడచ్చు. తొందరలోనే ఆ అనుమానం కూడా తీర్చుకుంటాను. నువ్వు నన్ను ఇలా అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు అన్న విషయం కిరణ్ గారికి తెలిస్తే నిన్ను ఏం చేస్తాడో ఆలోచించుకో. నా అనుమానం నిజమైతే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కిరణ్ తండ్రి కాకపోతే నిన్నేం చేస్తాడో నువ్వు ఆలోచించుకో. హాయ్ ఉషా. హాయ్ సుప్రియా. హలో పల్లవి, హౌ ఆర్ యు? ఫైన్ డాక్టర్. చేసిన తప్పుకి ఫైన్ కట్టేంత వరకు ఎవరైనా ఫైన్ గానే ఉంటారు కదా సుప్రియా? సరే అక్క, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నేను ఇంటికి వెళ్తాను. బాయ్ డాక్టర్. బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఈ పల్లవిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు. అవునా? చూసావా? ఎక్కడ చూసావు? అదే గుర్తు రావట్లేదు. నిన్న మీ ఇంట్లో చూసినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను తనని ఎక్కడ చూశానా అని. తనతో పాటు ఎవరూ ఉన్నట్టు గుర్తు. బహుశా తన పేరెంట్స్ అయి ఉంటారేమో. పేరెంట్సా? ఛాన్సే లేదు. తనకి అమ్మ నాన్న ఎవరూ లేరంట, ఒంటరిదాన్నని చెప్పింది. అవునా? హ్మ్, కానీ తనతో పాటు ఎవరినో చూసినట్టు గుర్తు. బాగా గుర్తు చేసుకోవే. తనని ఎక్కడ చూసావో, పక్కన ఎవరున్నారో బాగా గుర్తు చేసుకో. తను ఎవరు ఏంటి అనే వివరాలు తెలిసాయంటే తను ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతుందో మనకు అర్థమవుతుంది. ఇవ్వాల కాకపోయినా రేపైనా గుర్తుకొస్తుంది. డెఫినెట్ గా తనకి సంబంధించిన పూర్తి వివరాలు నీకు చెప్తాను, సరేనా? ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.